హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సేఫ్ గా జరుపుకోండి. దీవాలి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్లో గివ్ అవే కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక గంట 2 గంటల్లో మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కింద అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్ లో కూడా షార్ట్ కింద అప్లోడ్ చేస్తాను. రీసెంట్ గా మన ఛానల్లో డ్యూయల్ కేబుల్ పవర్ బ్యాంక్స్ అని చెప్పని ఒక రీల్ అప్లోడ్ చేస్తే దానికి మంచి అప్లాజ్ వచ్చింది. 10,000 mAh పవర్ బ్యాంక్, ఎంత % బ్యాటరీ ఉందని చెప్పని డిస్ప్లే మీద LED తో ఇండికేట్ చేస్తుంది. అలానే 2 కేబుల్స్ టైప్ సి అండ్ లైట్నింగ్, ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్స్ అన్నిటికీ యూస్ చేసుకునేలాగా అందరికి ఉపయోగపడుతుంది అన్నట్లు అనిపించింది. అందుకే 10 పవర్ బ్యాంకులు తెప్పించా. ఈ 10 పవర్ బ్యాంకులు మీకు గివ్ అవే ఇస్తున్నాను. పండగ సందర్భంగా గివ్ అవే గెలుచుకోవాలంటే ఏం చేయాలి, వాటన్నిటి గురించి ఈ వీడియో నేను మాట్లాడను. షార్ట్ అప్లోడ్ చేస్తా చెప్పాక ఆ షార్ట్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా మనం Q&A సెషన్ లోకి వెళ్ళిపోతే లాస్ట్ సెషన్ తో కంపేర్ చేస్తే ఈసారి ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్స్ ఈసారి చేశారు. ఈసారి కూడా టోటల్ 25 క్వశ్చన్స్ ని పిక్ చేశాను. బై మిస్టేక్ ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ మిస్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. తెలుసుగా ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. #AskTarun అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి కింద కమెంట్ చేయండి. తెలుసుగా #AskTarun అని చెప్పి మీ కమెంట్ ని మెన్షన్ చేయండి. ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా పిక్ చేసి నెక్స్ట్ వీక్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఈ ఎపిసోడ్ లో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇప్పుడు కంపెనీస్ అన్ని అబౌవ్ 7,000 mAh కి వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు ఈ బ్యాటరీ కెపాసిటీ అనేది గిమ్మిక్ లేకపోతే రియల్ గానా? ఇఫ్ రియల్ అయితే చెకింగ్ జరుగుతుందా? ఈ 7,000, 8,000 mAh బ్యాటరీ గురించి ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్ లో చేస్తాను. థంబ్నెయిల్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఈ వీడియోని మీరు చెక్ చేయండి. మొన్నటి వరకు మనం చూసిన 4,000 mAh బ్యాటరీలో, 5,000 mAh బ్యాటరీలో లిథియం అయాన్ బ్యాటరీని యూస్ చేసేవాళ్ళు. ఆ బ్యాటరీస్ లో యానోడ్, క్యాథోడ్ ప్లేసెస్ లో, జనరల్ గా బ్యాటరీస్ అంటే మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ ప్లేస్ లో గ్రాఫైట్ ని యూస్ చేసేవాళ్ళు, క్యాథోడ్ ప్లేస్ లో లిథియం మెటల్ ఆక్సైడ్ ని యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ని సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ అనేవి రీప్లేస్ చేయడం జరిగింది. ముందుగా ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ అనేవి ఈవీ కార్స్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని ప్రీమియం ఫోన్స్, ఎగ్జాంపుల్ 30,000 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. వీటిలో యానోడ్ ప్లేస్ లో గ్రాఫైట్ యానోడ్ ని యూస్ చేయకుండా సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ ని యూస్ చేస్తారు. ఈ సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ ని యూస్ చేయడం వల్ల ఏంటంటే గ్రాఫైట్ తో పోల్చుకుంటే డెన్సిటీ అనేది 20 to 40% ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ అనేది గ్రాఫైట్ తో కంపేర్ చేస్తే, అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే ఈ సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ కి 40% బెటర్ ఉంటుంది. 10% ఛార్జింగ్ హోల్డ్ చేసే దగ్గర మినిమం 30% వరకు హోల్డ్ చేయగలుగుతుంది. అండ్ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ అనేవి ప్లేస్ లో, అంటే కవర్ చేసే ఏరియాలో తక్కువ కన్స్యూమ్ చేస్తాయి. సో దట్ 3,000 mAh బ్యాటరీ అడాప్ట్ చేసుకునే దగ్గర 5,000 mAh బ్యాటరీని ప్లేస్ చేయొచ్చు, 5,000 mAh బ్యాటరీని పెట్టే దగ్గర 7,000 mAh బ్యాటరీని ప్లేస్ చేయొచ్చు. సో ఇదేం గిమిక్ ఏం కాదు, సార్ట్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ యూస్ చేస్తున్నారు అండ్ రియల్ లైఫ్ లో అది యూజ్ అవుతుంది. ఇంకా చెకింగ్ ఏమైనా జరుగుతుందని చెప్పంటే అఫ్ కోర్స్ చెక్ చేస్తారు. ప్రతి డివైస్ బయటకు వచ్చే ముందు వాళ్ళ లాబొరేటరీ కండిషన్స్ లో చెక్ చేస్తారు. అఫ్ కోర్స్ అది రియల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి కొంచెం చేంజ్ అవుతుంది. జెన్యూన్ 7,000 mAh ఉండదు, అరౌండ్ ఒక 6,800 mAh వరకు ఉంటుంది. సో ఇవి మీ క్వశ్చన్ కి నేను ఇచ్చే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నందు కిషోర్ అడుగుతున్నారు, బ్రో రెనో 14 తీసుకోవచ్చా ఆల్రౌండర్ కేటగిరీ కింద? నాకు ప్రాసెసర్ మీద చిన్న డౌట్, మంచి ప్రాసెసర్ అయినా కాదా? ఖచ్చితంగా రెనో 14 అయితే కన్సిడర్ చేయొచ్చు మీరు ఒకవేళ మేజర్ గా కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే. అఫ్ కోర్స్ ప్రాసెసర్ ది గేమింగ్ ప్రాసెసర్ ఏం కాదు, డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ నేను కూర్చొని అదే పనిగా గేమ్స్ మాత్రమే ఆడుతూ కూర్చుంటాను అనుకుంటే అది గేమింగ్ ఫోన్ కాదు, కెమెరా సెంట్రిక్ ఫోన్ అండ్ సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్ కూడా. నా పరంగా అయితే నేను దాన్ని ఆల్రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ అడుగుతున్నారు, అన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉండే ఫోన్ ప్రైజెస్ సేమ్ ఆఫ్లైన్ లో కూడా అవే ప్రైజెస్ ఉంటాయి? ఆన్లైన్ లో ఇచ్చే ప్రైజెస్ అనేవి ఆఫ్లైన్ మార్కెట్ లో ఇవ్వలేరు. రీజన్, మిడిల్ మ్యాన్స్ తక్కువ ఉంటారు ఆన్లైన్ లో. ఎగ్జాంపుల్ బ్రాండ్ ఉంది, నేను ఎక్స్ అని చెప్పని ఒక ఫోన్ బ్రాండ్ నాది, ఫ్లిప్కార్ట్ లోనో అమెజాన్ లోనే నేను అమ్మాలనుకుంటున్నాను. డైరెక్ట్ గా నేను ఈ కామర్స్ సైట్ కి అప్రోచ్ అవుతాను, మహా అయితే 1-2 ఉంటారు అంతే మిడిల్ మ్యాన్స్. అది కూడా ఈ ఆన్లైన్ ఈ కామర్స్ వాళ్ళే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన వాళ్ళే 1-2 వాళ్ళే పెట్టుకుంటారు. ఇక్కడతో కేల్ కథం అయిపోయింది. అదే ఆఫ్లైన్ చైన్ లోకి వచ్చేటప్పటికి బ్రాండ్ దగ్గర నుంచి ఆఫ్లైన్ స్టోర్ వరకు వచ్చే దిశలో 10 మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. ఈ 10 మందిలో సేల్స్ హెడ్లు, డిస్ట్రిబ్యూటర్లు, మేనేజర్లు, ప్రమోటర్లు, ఇలా రకరకాల మంది ఉంటారు. వీళ్ళందరినీ పంచగా మళ్ళీ రెంట్స్, ఎంప్లాయీస్, ఇట్లా చాలా కథ ఉండిద్ది మార్కెటింగ్ వీటన్నిటి బేస్ చేసుకుని. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ సెంట్రిక్ గా అమ్మే ఫోన్స్ కంటే కూడా ఆఫ్లైన్ సెంట్రిక్ గా అమ్మే ఫోన్స్ కే మార్కెటింగ్ అంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రమోషన్స్, గేమ్స్ తీసుకోండి, టీవీ యాడ్స్ తీసుకోండి, అన్ని చోట్ల ప్రమోషన్స్ అనేవి ఎక్కువ చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన మిడిల్ మ్యాన్ కాస్టింగ్స్ ఇవన్నీ కూడా ఆఫ్లైన్ లో కలిపి చార్జ్ చేస్తారు. ఆన్లైన్ లో వచ్చేటప్పటికి అవన్నీ ఉండవు, మహా అయితే సేల్ టైమ్ లో మాత్రమే అడ్వర్టైజ్ చేస్తారు. ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే బల్క్ పర్చేసింగ్. ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి బల్క్ లో పర్చేజ్ చేస్తాయి. ఆల్ ఇండియా ఒకటే సైట్ అమ్ముతుంది కాబట్టి మినిమం ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, 1,00,000 పీసులు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసుకుంటే ఒక ఆఫ్లైన్ స్టోర్ ఎన్ని ఆర్డర్ చేసింది మహా అయితే? ఎగ్జాంపుల్ బిగ్ బి అని చెప్పని ఒక షోరూమ్ ఉందనుకోండి, ఆల్ ఇండియా మీద వాడికి ఒక 100 షోరూమ్లు ఉన్నా మహా అయితే ఒక 25,000, 30,000 పీసులు ఆర్డర్ చేసుకోగలడు, కానీ సడన్ గా 1,00,000 ఆర్డర్స్ అయితే చేసుకోలేడు. బ్రాండ్ కూడా 1,00,000 ఆర్డర్ చేసుకునే వాడికి తక్కువ కాస్టింగ్ లో ఇచ్చింది కంపేర్ టు ఆఫ్లైన్ చైన్. ఈ కామర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాల్యూమ్ ఎక్కువలో అమ్ముతారు కాబట్టి ఎక్కువ వాల్యూమ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ చూస్తారు. వీళ్ళేనంటే తక్కువ మెంబర్స్ దగ్గరే ఎక్కువ ప్రాఫిట్ చూడాలనుకుంటారు. సో క్వశ్చన్ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, కంగ్రాచులేషన్స్ అనియా ఫర్ కంప్లీటింగ్ 8 episodes సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. డూ యూ థింక్ AI విల్ చేంజ్ ద స్మార్ట్ ఫోన్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్? ఖచ్చితంగా చేంజ్ చేసేస్తుంది. ఈ రోజు మనం చూసేది కూడా చాలా ఎంట్రీ లెవెల్ లో చూస్తున్నాం అని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఏమంటున్నా, చాలా అడ్వాన్స్ అయిపోతుంది ఏఐ అనేది. ప్రతి విషయంలో ఏఐని ఇంటిగ్రేట్ చేసేస్తారు. మనం యూస్ చేసే ప్రతి అప్లికేషన్ లో ఏఐ వచ్చేపోతుంది. అసలు ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత ఏ యాప్ యూస్ చేయాలి అనేది కూడా మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. రెడీగా మనం మాట్లాడేవన్నీ విని మన అవసరానికి తగ్గట్టు ఆటోమేట్ అయిపోబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూసేదంతా ఎంట్రీ లెవెలే, దీనికి మించి ఉండబోతుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తున్నాయి. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ధనుష్ అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు నేను OnePlus 13R యూస్ చేస్తున్నా అండ్ నేను ఒక 6 months లోపలే అబ్రాడ్ కి వెళ్తున్నా. ఈ మొబైల్ యూజ్ అవుతుందా? ఒకవేళ యూజ్ అయితే ఎలా తెలుసుకోవాలి? మొబైల్ యూజ్ అవుతుందా అంటే కొన్ని రీజనల్ లాకింగ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియాలో కొన్ని ఫోన్స్ పనిచేస్తాయి, కొన్ని ఫోన్స్ పనిచేయవు. అలానే అదర్ కంట్రీస్ లో కూడా కొన్ని ఫోన్స్ పనిచేస్తాయి, కొన్ని ఫోన్స్ పనిచేయవు. నెక్స్ట్ క్యారియర్ అగ్రిగేషన్ అని ఉండిద్ది. కొన్ని క్యారియర్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏ తీసుకుందాం. మన ఇండియా కోసం మాత్రమే అన్లాక్ చేసిన క్యారియర్స్ ఉండే ఫోన్ ని యూఎస్ఏ లో కొంత మేరకు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 4G నెట్వర్క్స్ AT&T ఉంది, వెరిజాన్ ఉంది. AT&T తీసుకుంటే 4G LTE మీద ఏవేవైతే నెట్వర్క్ బ్యాండ్స్ ఉంటాయో అవి అక్కడ సపోర్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ బ్యాండ్స్ 1, 3, 5, 8, 20, 21 ఇలాంటి బ్యాండ్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. 5G లోకి వచ్చేటప్పటికి మన నెట్వర్క్ బ్యాండ్స్ ఏవైతే N1, N2, N3, N5, N10, N71, N78 ఈ బ్యాండ్స్ ఇండియాలో సపోర్ట్ చేసేవి. యూఎస్ లోకి వచ్చేటప్పటికి బ్యాండ్స్ అన్ని మారిపోతాయి. AT&T లో ఇప్పుడు నేను ఏవైతే N సిరీస్ మీద ఉండే బ్యాండ్స్ చెప్పాను కొన్ని, ఇవి AT&T సపోర్ట్ చేసేది యూఎస్ లో. బట్ వెరిజాన్ అని చెప్పని ఒక నెట్వర్క్ ఉంటుంది. అందులో ఏంటంటే మిలిమీటర్ వేవ్ లెంత్ బ్యాండ్ యూస్ చేస్తారు. అంటే హై స్పీడ్ 5G వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందులో N260, N261 అని చెప్పనే బ్యాండ్స్ ఉంటాయి. అవి ఇండియాకి అసలు మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి లేనే లేదు. ఆ నెట్వర్క్స్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇండియా ఫోన్స్ కి ఆ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫోన్స్ అక్కడ పనిచేయవు. మీకు ఇప్పుడు నేను మెన్షన్ చేసిన N260, N261 లేదా మిలిమీటర్ వేవ్ లెంత్ బ్యాండ్ ని యూస్ చేయాలనుకుంటే ఇండియా ఫోన్స్ అక్కడ పనిచేయవు. సపరేట్ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు యూస్ చేసే నెట్వర్క్ మన ఇండియా బ్యాండ్స్ లో ఉందా లేదా, మన ఇండియా ఫోన్స్ అన్లాక్ అయినా లేదా మీరు చెక్ చేసుకుని ఆ తర్వాత తీసుకోవచ్చు. రైట్ నౌ మీరు మెన్షన్ చేసే OnePlus 13R అయితే కొంత మేరకు 5G యూఎస్ లో అయినా ఉపయోగపడుతుంది, 4G అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉపయోగపడుతుంది అండ్ మేబీ కొన్ని నెట్వర్క్స్ కి ఉపయోగపడకపోవచ్చు. మేజర్లీ మీరైతే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ PSSR టెక్ అడుగుతున్నారు, బ్రదర్ ప్లీజ్ పిక్ దిస్ న్యూ డివైస్ ఎస్పెషల్లీ మొబైల్స్ వాడే ముందు ఫుల్ చార్జ్ చేయాలి కదా, మీరు రివ్యూస్ చేసే మొబైల్ మీ చేతిలోకి రాగానే ఫుల్ చార్జ్ చేస్తారా? మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే ఫోన్స్ మేము ఫస్ట్ దాన్ని అన్ని ఒకేసారి టెస్టింగ్స్ అట్లాంటివి ఏం చేయం. ఒకవేళ మనకు బాక్స్ లో వచ్చేటప్పుడు ఫుల్ చార్జ్ ఏమి రావు, తక్కువ పర్సెంటేజ్ తో ఉందనుకుంటే ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఫస్ట్ దాన్ని మేము డ్రైన్ చేసేసి 0 to 100% చార్జ్ టెస్ట్ చేస్తాం. ఎంత టైంలో చార్జ్ అవుతుంది ఏంటి అని చెప్పి రికార్డ్ చేసుకున్న తర్వాత దాని కెమెరా శాంపిల్స్ తీసుకెళ్లాలా, యాడ్ బెంచ్ మార్క్స్ ఏమైనా రన్ చేయాలా, లేదా మినిమం టాస్క్ ఏమైనా రన్ చేయాలా, గేమ్స్ ఆడాలా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. రైట్ నౌ యాజ్ పర్ యువర్ క్వశ్చన్ మేమైతే ఫస్ట్ 0 to 100% చార్జ్ పెట్టి ఎంత టైంలో చార్జ్ అయింది, ఎంత టైంలో డ్రైన్ అవుతుంది ఇవే చెక్ చేస్తాం. అండ్ వాస్తవానికి ఫోన్ ఫస్ట్ ఫుల్ చార్జ్ చేయాలి, ఆ తర్వాత యూస్ చేయడమే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ కుమార్ అడుగుతున్నారు, బ్రో చాలా మొబైల్స్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఎందుకు మరీ కిందకి ఇస్తారు, మెయిన్ వైల్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కరెక్ట్ ప్లేస్మెంట్ లో ఉంటాయి ఎందుకలా? దీని వెనక పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. బ్రాండ్స్ చేసే R&D బేస్ చేసుకుని ఉంటుంది ఇదంతా. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉండే ఫోన్స్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు హై ఎండ్ ఫోన్స్ S25 Ultra గానీ OnePlus 13 గానీ ఇంకా ఏవైతే ఫ్లాగ్షిప్ ఉన్నాయో వాటిలో 6.9 inch డిస్ప్లే ఇస్తారు. అంటే ఫోన్ డిస్ప్లే అనేది చాలా పెద్దగా ఉంటుంది. 6.9 inch డిస్ప్లేకి కిందకి రావాలంటే ఫోన్ ఖచ్చితంగా రెండో చేతితో పట్టుకోవాల్సిందే. వాళ్ళు కస్టమర్ కి ఎలా కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పని ఆలోచిస్తారు. వేరేస్ మీరు మామూలు బడ్జెట్ ఫోన్స్ లోకి వచ్చేటప్పటికి R&D సేల్స్ మీద ఉన్నంత ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ మీద లేకపోతే అదర్ కాంపోనెంట్స్ మీద ఉండదు. అండ్ ప్రతి ఫోన్ మీద వీళ్ళు డెడికేటెడ్ గా కూర్చొని ఏది ఎక్కడ పెట్టాలని చెప్పని ప్రీమియం ఫోన్స్ లో ఉన్నంత ఫోకస్ ఈ బడ్జెట్ ఫోన్స్ లో ఉండదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి పాత డివైస్ నే కొత్తగా మళ్ళీ రీమోడల్ ఆర్ రీబ్రాండ్ చేసి ఇండియా తీసుకొచ్చేస్తూ ఉంటారు. అక్కడ జస్ట్ వాళ్ళ R&D అండ్ ఫోకస్ లేకపోవడం మాత్రమే కారణం కానీ మిగతా రీజన్ ఏమీ ఉండదు. ప్రీమియం ఫోన్స్ అలా కాదు, చిన్న పొరపాటు కూడా జరగకూడదు, ₹1,00,000 పెడుతున్నారు కాబట్టి కస్టమర్ అని చెప్పని ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కుశాంత్ అడుగుతున్నారు, మంచి కెమెరా ఫోన్ అంటే మెగాపిక్సెల్ ఎక్కువ ఉండాలా లేక టెలిఫోటో ఆర్ పెలిస్కోప్ లెన్స్ ఉండాలా? మంచి కెమెరా ఫోన్ అంటే ఏంటి, ఏ స్పెక్స్ చూడాలి? మంచి కెమెరా ఫోన్ ఇన్ ద సెన్స్ మెగాపిక్సెల్ పక్కకు పెట్టేసింది, ఎందుకంటే నిన్నటి వరకు కూడా 12 మెగాపిక్సెల్ ఉండేది ఐఫోన్స్ లో. ఈవెన్ పిక్సెల్ ఫోన్స్ లో ఇప్పటికి బెస్ట్ కెమెరాస్ అని చెప్తూ ఉంటాం. 12.5 మెగాపిక్సెల్స్ 10 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు యూస్ చేసే సెన్సార్ సైజ్, ఎంత సైజ్ సెన్సార్ యూస్ చేస్తున్నారు, దాని లైట్ ఇంటేక్ ఎలా ఉంటుంది, దాని ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, పార్ట్నర్షిప్ ఏమైనా ఉందా, ఎగ్జాంపుల్ హ్యాజెల్బ్లడ్ పార్ట్నర్షిప్, జైస్ పార్ట్నర్షిప్, ఇలాంటి పార్ట్నర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఆ బ్రాండ్ చేసే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, సెన్సార్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుంది, వీటిని బేస్ చేసుకుని ఒక ఇమేజ్ అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది తప్ప మెగాపిక్సెల్ బేస్ చేసుకుని అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చదివే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే నేను మీకు బెస్ట్ ఇవ్వడానికి నా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాను. మీరు మీ తరపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగే ఒకే ఒక సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అదే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం. కింద ఇంకా వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు కనబడుతుంది అంటే మీరు ఇంకా దాన్ని కొట్టలేదని ముందు దాన్ని కొట్టేసేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ కూడా కొట్టి పెట్టి కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను, అది నాది గ్యారంటీ.
అండ్ గివ్ అవే గురించి ఒక రీల్ కూడా వస్తుంది, మిస్ అవ్వద్దు, తప్పకుండా ఆ వీడియోని చెక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మొహమ్మద్ అన్వర్ అడుగుతున్నారు, బ్రో న్యూ మొబైల్ తీసుకున్న తర్వాత ఆల్ ఫోన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా? ఐ మీన్ వైరస్ ఆర్ మాల్వేర్ రాకుండా 3 weeks నుంచి అడుగుతున్నా. ప్లీజ్ రెస్పాండ్ బ్రో అండ్ డోంట్ టేక్ ఇట్ యూజ్లెస్. అలా ఏం తీసుకోను. ఫోన్ బూట్ చేసిన తర్వాత సెటప్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంది లేదా ఒక పాపప్ వస్తుంది, కాపీ డేటా అని చెప్పి అక్కడ నుంచే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్. మీరు అలా కాకుండా ఏదన్నా అదర్ యాప్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మాల్వేర్ ఆర్ వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు స్టార్టింగ్ నేను చెప్పినట్లు గూగుల్ నుంచి వచ్చిన పాపప్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి, ఏదైతే మాల్వేర్ ఆర్ వైరస్ కైండ్ ఆఫ్ యాప్ ఉందో దాన్ని ముందే డిటెక్ట్ చేసి అది ట్రాన్స్ఫర్ కాకుండా ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది ఆపేస్తుంది. సో దట్ మీరు ఈ మాల్వేర్ ఆర్ వైరస్ నుంచి తప్పించుకోగలుగుతారు. ఓన్లీ బూట్ చేసినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడం ట్రై చేయండి, థర్డ్ పార్టీ యాప్స్ ని వాడటం కంటే కూడా. నెక్స్ట్ క్వశ్చన్ సాయి తేజ అడుగుతున్నారు, యువర్ Q&A episodes are awesome, thank you, you got a subscriber here, I don't have to ask you but one thing you should warn our tech people. ఈ కమెంట్ ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద ఒకసారి వేస్తాను, చెక్ చేయండి. నేను చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, మోటోలో ఫోన్ ఈ పర్టికులర్ పర్సన్ యూస్ చేసేది వాటర్ లో పడ్డ తర్వాత వాటర్ డ్యామేజ్ అయింది, కానీ అది వారంటీలో అయితే క్లెయిమ్ చేయట్లేదంట. అతను ఫుల్ ఫోన్ ప్రొటెక్షన్ కింద సపరేట్ గా మళ్ళీ దాన్ని పర్చేజ్ చేసుకున్నారు, ఇన్సూరెన్స్ టైప్ ది. ఆ ఇన్సూరెన్స్ లో అతను క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఒక 13,000 రూపాయల వరకు ఇతనికి రావడం జరిగింది. అంతేగాని బ్రాండ్ మాత్రం ఇతనికి ఏం చెల్లించలేదు, వారంటీ కూడా క్లెయిమ్ చేయము, అది వాటర్ డ్యామేజ్ అయింది కాబట్టి. ఇది జస్ట్ వాటర్ రెసిస్టెన్స్ అంతే, దానికి వారంటీ క్లెయిమ్ అయితే ఉండదు అని చెప్పి తనకు కలగండిగా చెప్పేసి. ఇక్కడ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా, రివ్యూ చేసేటప్పుడు IP68 ఆర్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది, అయినప్పటికీ వాటర్ లో పడితే వాటర్ డ్యామేజ్ కి వారంటీ ఇవ్వరు అని చాలా సార్లు నేను మెన్షన్ చేస్తున్నా. సో వాటర్ రెసిస్టెన్స్ ని మీరు మరీ అంత సీరియస్ గా తీసుకొని చిన్నదానికి ప్రతిదానికి ప్రతిసారి వాటర్ లో పడేమాకండి, జాగ్రత్తగా యూస్ చేసుకోండి. పొరపాటున పడితే మాత్రం ఖచ్చితంగా సర్వైవ్ అవుతాయి. ముఖ్యంగా బడ్జెట్ లో వచ్చే వాటర్ రెసిస్టెన్స్ ఫోన్స్ ని సీరియస్ గా తీసుకోండి. ప్రీమియం గ్రేడ్ ఫోన్స్ అయితే పర్వాలేదు, బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ MD Tech B అడుగుతున్నారు, అన్న ఇంటెల్ ఆర్ రైజన్ ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ చెప్పన్న ఒకసారి. థ్యాంక్ యూ అన్న ఫర్ పికింగ్ మై కమెంట్. ఇంటెల్ వచ్చేసరికి వైడ్ రేంజ్ ఆఫ్ కంపాటిబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఏ ప్లాట్ఫామ్ బేస్ చేసుకున్నా కానీ ఎటువంటి యాప్ ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నా లేదా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఈజీగా దొరికేస్తూ ఉంటాయి, అండ్ డెవలపర్స్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటారు. వేరాస్ కాస్ట్ పరంగా వచ్చినా గానీ లేదా గేమింగ్ పరంగా హెవీ టాస్క్లు రన్ చేసే పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే AMD రైజన్ లోనే ఈ రీసెంట్ టైమ్స్ లో గేమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రైసింగ్ కూడా ఇంటెల్ తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైసింగ్ లో వస్తుంది. ఈవెన్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇంటెల్ తో కంపేర్ చేస్తే రైజన్ ప్రాసెసర్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇంటెల్ ప్రాసెసర్స్ లో ఈ కంపాటిబిలిటీ ఒకటి ఎక్కువ దొరుకుతుంది అండ్ డెవలపర్స్ ఎక్కువ దొరుకుతారు. మూడోది కొంచెం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏవైతే ఉంటే అవి కొంచెం బెటర్ పనిచేస్తాయి. సో ఒక క్లాసీ ఆర్ ఆఫీస్ పర్పస్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే రైట్ నో నేను సజెస్ట్ చేస్తే ఇంటెల్ సజెస్ట్ చేస్తా. అండ్ అవుట్ సోర్సెస్ నుంచి మీరు ఎక్కువ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు కూడా ఇంటెల్ ని పిక్ చేసుకోండి. బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనుకుంటే మాత్రం రైజన్ పిక్ చేసుకోండి. ఇంకొకటి టెక్నికల్ గా చూసుకుంటే మల్టీ కోర్ లో లేకపోతే మల్టిపుల్ థ్రెడ్స్ రన్ చేస్తున్నప్పుడు హైయర్ క్లాకింగ్ స్పీడ్స్ మీరు రీచ్ అవ్వాలనుకుంటే రైజన్ పిక్ చేసుకోండి. సింగిల్ కోర్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాక్సిమం క్లాకింగ్ స్పీడ్ మీరు యూస్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు అగైన్ మీరు ఇంటెల్ కి స్టిక్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, ఆఫర్స్ లో S24 FE కొన్నా అన్ని బానే ఉన్నాయి ఎక్సెప్ట్ బ్యాటరీ వర్స్ట్ గా ఉంది. 1UI 8 అప్డేట్ ఉంది, నెక్స్ట్ OS అప్డేట్ లో సాల్వ్ అవుతుందా? ఇప్పుడు 1UI 8 అప్డేట్ చేసిన ఎనీ టిప్స్ ఫర్ బ్యాటరీ? ఇంకేం చేసేది ఏం లేదు బ్రో. ఆ ఫోన్ లో బ్యాటరీ అంత ప్రాపర్ ఉండదు అని చెప్పి నేను సేల్స్ టైమ్ లో కూడా చాలా సార్లు చెప్పాను. ఫోన్ బానే ఉంటుంది బట్ బ్యాటరీ మీకు నిలబడదు అని చెప్పి. అయినా మీరు పర్చేజ్ చేసుకున్నారంటే మనం ఏం చేయలేం దాన్ని. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చినా కూడా మీకు మేజర్ బ్యాటరీ రిలేటెడ్ ఫిక్సింగ్ అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే ఆ బ్యాటరీ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రేమ్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ అన్న బ్యాటరీ గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి. బేసిక్ గా 1000 సైకిల్స్ అని చెప్తారు కదా, బ్యాటరీ హెల్త్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే 100% వరకు ఛార్జింగ్ పెట్టాలి లేదా 90% తో స్టాప్ చేయాలా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఫోన్ దే చూపిస్తాను మీకు. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి. 85% బ్యాటరీ ఉంది నాది. సైకిల్ కౌంట్ వచ్చేటప్పటికి 700 అబౌవ్ ఉంది, నియర్లీ 720 సైకిల్స్ ఉన్నాయి అనుకుంటా. 85 బ్యాటరీ పర్సెంట్ మీద నేను ఇప్పుడు నా ఫోన్ యూస్ చేస్తున్నాను. ఇదే ఆండ్రాయిడ్ లో చూసుకున్నా మీకు 1000 సైకిల్స్ అయిపోయేటప్పటికి లేదా నా ఫోన్ లో చూసుకున్నా కానీ 1000 సైకిల్స్ అయ్యేటప్పటికి మన బ్యాటరీ 80% లోపలికి వెళ్ళిపోతుంది, అంటే 75 నుంచి 80 మధ్యలో ఉంటుంది. ఒక నార్మల్ హెల్తీ బ్యాటరీని మనం 75% అబౌవ్ ఉంటే హెల్తీ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. 75% బిలో ఉన్నా 70% బిలో ఉన్నా బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఫాస్ట్ గా దిగిపోతుంది. ఇప్పుడు నా ఫోనే తీసుకోండి, చాలా ఫాస్ట్ గా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. కాకపోతే ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి నేను అప్గ్రేడ్ అవ్వట్లేదు అంతే. దీని టిప్స్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను, బట్ మీరు అడిగిన దాని ప్రకారం చెప్తున్నా 80% కంటే ఎక్కువ ఛార్జ్ చేయొద్దు అండ్ 20% బిలో ఫోన్ యూస్ చేయొద్దు. నేను మేజర్ గా 20% లోపలే ఫోన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ పెడతా 5 minutes కూడా ఛార్జింగ్ ఉంచును, ఒక 5-6% ఎక్కగానే మళ్ళీ తీసి యూస్ చేస్తూ ఉంటా, అటు ఇటు వెళ్తూ ఉంటా. మంచి బ్యాటరీ సైకిల్ అయితే నేను మెయింటైన్ చేయను. ఇప్పుడు ఏదో వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లీ ఛార్జింగ్ 66% లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ శరణ్ రాజ్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు వచ్చే ఫోన్ లో 3.5 జాక్ తీసేసినట్టు ఫ్యూచర్ లో Type-C ఛార్జింగ్ పోర్ట్ ని కూడా తీసేస్తారు. నా ఎక్స్పెక్టేషన్ రైట్ అయితే మాత్రం 100% తీసేస్తారు. వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది బూమ్ అవ్వచ్చు, బూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 100 వాట్ వైర్లెస్ ఛార్జర్లు, 50 వాట్ వైర్లెస్ ఛార్జర్లు, రైట్ నో 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ నడుస్తున్నట్టుంది. దీన్నే కనుక హైలైట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం బ్రాండ్స్ తీసేసే అవకాశం ఉంది. బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ తీయలేదు, ఎందుకంటే కాస్టింగ్ ఎక్కువైపోయింది, సో దట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎక్కువైపోయింది. అక్కడ మార్కెట్ ని పాడు చేసుకున్నట్టు ఉండేది కానీ అదొక మంచి టెక్నాలజీ రౌట్ చేసుకున్నట్టు ఉండదు. సో మేబీ ప్రీమియం ఫోన్స్ లో తీసే అవకాశం ఉంది కానీ బడ్జెట్ ఫోన్స్ లో మాత్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తేజేశ్వరరావు అడుగుతున్నారు, బ్లూటూత్ వైఫై అండ్ లొకేషన్
ఎక్సెట్రా ఇవి ఆన్ లో ఉంచితే బ్యాటరీ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది. లొకేషన్ 24/7 ఆన్ లో ఉంటుంది. మిగతా బ్యాక్గ్రౌండ్ లో అనే యాప్స్ ఏవైతే ఉంటాయో అవి లొకేషన్ సీక్ చేసే యాప్స్ అయితే లొకేషన్ షేర్ చేస్తూనే ఉంటుంది. అండ్ మీ లవ్డ్ వన్స్ ఒకవేళ మీరు షేర్ చేసినా కానీ లొకేషన్ వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ లొకేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ వైఫై బ్లూటూత్ కూడా దగ్గరలో ఉన్న రేంజ్ లో ఏవైతే వైఫై కి మీరు ఆల్రెడీ కనెక్ట్ అయిన డివైస్ ఉంటాయో మీరు వాటి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు? అవి బ్యాక్గ్రౌండ్ లో పనిచేయడం వల్ల. బ్లూటూత్ డివైస్ కూడా అంతే. ఏదైనా బడ్స్ ఉన్నాయి, క్యాప్ ఓపెన్ చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోతాయి. ఎలా కనెక్ట్ అవుతాయి? బ్లూటూత్ మీ ఫోన్ లో 24/7 పనిచేస్తుంది కాబట్టి. సో బ్యాక్గ్రౌండ్ లో ఇవి పనిచేస్తున్నాయి అంటే ఆబ్వియస్ గా చార్జ్ డ్రైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే మరీ అంత హ్యూజ్ కాదు, కానీ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవుతూనే ఉంటుంది. సో మీకు అవసరం ఉన్నాయి ఉంచుకోండి, అవసరం లేని ఆఫ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కేశవ ద ట్రావెలర్ అడుగుతున్నారు. ట్రావెలింగ్ కంటెంట్ చేస్తున్న వాళ్ళకి 40K బడ్జెట్ లో గుడ్ స్టెబిలైజేషన్, ఎడిటింగ్, ప్రాసెసర్, బ్యాటరీ, మెయిన్ అండ్ సెల్ఫీ కెమెరా, 4K రెజల్యూషన్, ఫ్రంట్ అండ్ కెమెరాలో అల్ట్రా వైడ్ ఇన్ని కావాలా? దీనికి మంచి ఫోన్స్ చెప్పండి, ఎలా హెల్ప్ అవుతుంది? ఒక 4 ఆప్షన్స్ చెప్పండి బ్రో. 4 ఆప్షన్స్ చెప్పేంత ఏం లేదు. ఒకటే ఫోన్, ఐఫోన్ తీసుకోండి. మీరు చెప్పినవన్నీ కావాలనుకుంటే 50,000 రూపీస్ మినిమం స్పెండ్ చేసి ఒక ఐఫోన్ తీసుకోండి. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే మినిమం లైఫ్ ఉండాలి. ఆ లైఫ్ ఉండేది యాపిల్ ఐఫోన్స్ మాత్రమే. ఇంకా మీకు ఆండ్రాయిడ్ లోకి వచ్చేయాలనుకుంటే 1 lakh రూపీస్ పెట్టుకుంటేనే మీకు ఇలాంటి కాన్ఫిగరేషన్ ఉన్న అండ్ మంచి లైఫ్ ఉన్న ఫోన్స్ దొరుకుతాయి. కానీ అరౌండ్ 50,000 లో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బెస్ట్ ఉండేలాగైతే ఏమీ లేవు. ముఖ్యంగా స్టెబిలైజేషన్ అంటున్నారు. ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు స్టెబిలైజేషన్ ఉన్న మంచి వీడియోస్ రికార్డ్ చేయాలనుకున్నా, లేదా ఫ్రంట్ కెమెరా 4K 60 FPS పెట్టుకొని స్టెబిలైజేషన్ తో మంచి వీడియోస్ రికార్డ్ చేయాలనుకున్నా ఒక ఐఫోన్ తోనే పాసిబుల్ అవుతుంది. మిగతా ఏ ఫోన్స్ కూడా నేను రాసిస్తా. 50,000 లో మీరు పర్చేస్ చేసే ఐఫోన్ తో ఏ ఆండ్రాయిడ్ డివైస్ కూడా దాని దాపుల్లోకి రాదు వీడియో డిపార్ట్మెంట్ పరంగా. ఇంకొకటి HDR. మీరు బయట ట్రావెలింగ్ వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు HDR అనేది చాలా ఇంపార్టెంట్. అది ఐఫోన్ ఇచ్చినట్టు ఏ ఫోన్ ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ హజీవ్ అలీ అడుగుతున్నారు. నేను మీ వీడియోస్ రీసెంట్ గానే చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. యూట్యూబ్ లో నాకు మీ వీడియోస్ యూట్యూబ్ లో ఎప్పుడు రికమెండ్ చేయలేదు. కొత్త ఛానల్ అనుకున్నా, కానీ ఛానల్ లోకి వెళ్తే 6 years నుంచి వీడియో చేస్తానని అర్థమైంది. 6 years నుంచి వీడియోస్ పెడతాం, చాలా కష్టపడ్డాం అని అర్థం అవుతుంది. లాస్ట్ 1 year నుంచి నీ ఛానల్ బాగా గ్రో అయింది. ఏదైనా పని స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ కాకుంటే వదిలేసి వెళ్తారు, వేరే పని స్టార్ట్ చేస్తామని. కానీ మీరు ఇన్ని ఇయర్స్ సక్సెస్ లేకపోయినా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేసావు, వ్యూస్ లేకపోయినా కానీ వీడియోస్ పెట్టాలని ఎలా మోటివేషన్ వచ్చింది? వన్ అండ్ ఓన్లీ నేను దీంట్లో మాత్రమే ఎదగాలి అని చెప్పని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ థింగ్. రెండోది చాలా స్ట్రగుల్స్, చాలా హర్డిల్స్ చూసా. అది ఇప్పుడు చెప్పను. నేను వన్ పర్టికులర్ టైం కోసం నేను వెయిట్ చేస్తాను. అక్కడ వరకు రీచ్ అయిన తర్వాత నా లైఫ్ స్టోరీ షేర్ చేసుకుందామని చెప్పి. అఫ్ కోర్స్ నా లైఫ్ లో కూడా అందరి లైఫ్ లో లాగా 1-2 పర్సన్స్ మాత్రమే ఉన్నారు నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి. బ్యాక్ ఎండ్ నుంచి మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. ఫైనాన్షియల్ గా అయితే నేను ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోను. నా ఓన్ గా నేను కూడా స్పెండ్ చేయను, ఎందుకంటే చాలా భయపడుతూ ఉంటా ఫైనాన్షియల్ గా. అంటే జాగ్రత్త విషయంలో ఎక్కువ భయపడుతూ ఉంటా. ఓన్లీ థింగ్ నేను దీంట్లో సర్వైవ్ అవ్వాలి, నా ప్యాషన్ ఇది. నేను కెమెరా ముందు మాత్రమే ఉండాలి అని చెప్పి నేను చదువుకుంటున్న టైం నుంచి నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. కాకపోతే 2 ఫీల్డ్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే కామికల్ వీడియోస్ ఇట్లాంటివి తీద్దామని చెప్పి స్టార్టింగ్ లో ఎక్కువ ఉండేది. అప్పుడే టెక్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తా. కాకపోతే దాని మీద ఒక ట్రైల్ వేద్దామని చెప్పి చాలా ట్రైల్స్ వేసాను. అనుకోకుండా ఏంటంటే ఒక ట్రైల్ కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా లేదా మంచి కామికల్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలన్నా ఒక మంచి టీం ఉండాలి, రీసెర్చ్ బాగుండాలి, స్క్రిప్టింగ్ ఇవన్నీ ఒక టీం కలెక్టివ్ గా తీసుకోవాలి, కలెక్టివ్ గా చేయాలి అని చెప్పి అర్థమైంది. నేనున్న సిచ్యువేషన్ అంటే ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్ అసలు అది వర్కౌట్ అవ్వనే అవ్వదు. సోలోగా చేయగలిగిందల్లా ఈ కాంటెంట్ మాత్రమే. అండ్ ఎక్కువ ప్యాషన్ కాంటెంట్ ఇది ఉంటే దీంట్లోనే ఉండాలి. వేరేవి చేసుకుంటున్నా కానీ ఇది మాత్రం వదిలిపెట్టకూడదు ఏ రోజుకైనా. ఇప్పుడు మనం చేసే వీడియోస్ మీద మనం కూడా ఒకరు ఉండాలి అని మాత్రం బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అండ్ ప్రతిరోజు రాసుకునేవాడిని నేను ఏం చేస్తున్నా, రేపు ఏం చేయాలి అని చెప్పి. చిన్న కరెక్షన్స్ నాలో నాకే అనిపించేవి రాసుకుంటున్నప్పుడు. నేను రాసుకుంటున్నప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందో నాకే అనిపించేవి. ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చా. ఎవ్రీడే వీడియో పెట్టుకుంటూ వచ్చా. ఈ రోజు మీ దాకా వచ్చాను. కొత్తగా మీరు కమెంట్ పెడుతున్నారు కదా, మీ వరకు రీచ్ అవ్వగలిగాను అంతే. మోటివేషన్ అనేది సెల్ఫ్ మోటివేషనే. 1 or 2 persons ఉంటారు లైఫ్ లో. ఫస్ట్ థింగ్ నా వైఫ్, సెకండ్ థింగ్ నా ఫ్రెండ్స్ లో కానివ్వండి, నా వెల్ విషర్స్ లో కానివ్వండి. 1 or 2 members మాత్రమే మనకి బ్యాక్ కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తారు. మిగతాదంతా మన ఓన్ గా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ కన్సిస్టెన్సీ, ఇవి కీస్ అంతే. నెక్స్ట్ థండర్ రాధా అడుగుతున్నారు. 1+ 15 కి 165 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు కదా, మిగతా బ్రాండ్స్ కూడా తీసుకొస్తాయా? నెక్స్ట్ సిరీస్ లో Vivo X300 Pro, Oppo Xiaomi 165 Hz రీఫ్రెష్ ఇంక్రీజ్ చేస్తే గేమింగ్ 120 FPS కంటే ఎక్కువ FPS చేసే ఛాన్స్ ఉందా? క్వశ్చన్స్ కొంచెం షార్ట్ చేసి అడగడానికి ట్రై చేయండి, బట్ పర్లేదు. మోస్ట్లీ 165 Hz రీఫ్రెష్ రేట్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. మేబీ అదర్ బ్రాండ్స్ కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇవి BGMI తో ఇంటిగ్రేట్ చేస్తారా అని చెప్పంటే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజ్ చేయడమే తప్ప హార్డ్వేర్ లెవెల్లో పాసిబుల్ కాదు. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ పరంగా మేబీ BGMI తో కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదర్ బ్రాండ్స్ అడాప్ట్ చేసుకుంటే అంటే ఖచ్చితంగా అడాప్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ అడుగుతున్నారు. గుడ్ కంటెంట్ త్రూ దిస్ సిరీస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొబైల్స్ లాక్ అవుతాయి అని చెప్పావు కదా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. లాక్ అవడం అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ఫైనాన్స్ తో కొంతమంది ఫోన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఫైనాన్స్ లో తెచ్చిన ఫోన్స్ కి EMI బౌన్స్ అయ్యాననుకోండి, వెంటనే అక్కడ లాక్ చేసేస్తారు. అండ్ మీకు అమ్మేసిన ఫోన్స్ కి EMI పే చేయాలని చెప్పి కొనుక్కున్న మీకు తెలియదు, లేదా మీకు అమ్మిన ఇక్కడ ఇండియాలో ఎవరైతే అమ్మారో వాళ్ళకి తెలియదు. అక్కడ నుంచి తీసుకొచ్చిన
చేసిన పర్సన్ కూడా మేబీ తెలిసి ఉండకపోవచ్చు, అతను ఎవరి దగ్గర కొన్నారో ఎవరికి తెలియదు. సో ఫైనాన్స్ బేస్ చేసుకుని లాకింగ్స్ అవుతూ ఉంటే అవి అన్లాక్ చేయరు అసలు, ఎందుకంటే అక్కడ ఈఎంఐ రీపే చేయరు, ఇక్కడ మీకు అన్లాక్ అవ్వదు. రెండోది క్యారియర్ లిమిట్స్ ఉంటాయి కొన్ని, దాన్ని లాకింగ్ కూడా పిలుస్తూ ఉంటాం. కొన్ని ఫోన్స్ కొన్ని రీజియన్స్ కోసం మాత్రమే తయారు చేయబడతాయి అండ్ అందులో ఉండే ఫీచర్స్ కూడా ఆ కంట్రీ వరకు మాత్రమే తయారు చేయబడతాయి. ఎప్పుడైతే ఆ IMEI నెంబర్ వన్ పర్టికులర్ రీజియన్ నుంచి అదర్ రీజియన్ కి వచ్చిందో అక్కడ ఆ కంట్రీలో ఉండే పాలసీస్ కి మ్యాచ్ అయితే మాత్రమే ఆ ఫోన్ అన్లాక్డ్ కండిషన్ లో ఉండిద్ది, లేదా ఆ ఫోన్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. అండ్ ఇండియాలో ఇప్పుడు ఈ ఫోన్స్ కి సంబంధించి కూడా డిజిటల్ గా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసినాయి అండ్ వాటి మీద రియల్ టైమ్ లో వర్క్ చేస్తూనే ఉంటున్నారు ఆఫీసర్స్. కొన్ని స్టోలెన్ ఫోన్స్ ఉంటాయి, కొన్ని ఫోన్స్ స్మగుల్డ్ ఫోన్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఫోన్స్ కి ఇంపోర్ట్ డ్యూటీస్ అట్లాంటివి కూడా కట్టుండరు. ఏవేవైతే అవి ట్రేసింగ్ దాకా వెళ్ళి ట్రేస్ చేయగలుగుతాయో అవి లాక్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని ఫోన్స్ నేను చెప్పానుగా రీజనల్ వైజ్, ఈ రీజియన్ కోసం ఈ ఫోన్ తయారు చేయబడలేదు అనుకుంటే ఆ ఫోన్ ఆటోమేటిక్ గా బ్రాండ్ తరపు నుంచి, రెండు గవర్నమెంట్ తరపు నుంచి కూడా లాక్ అయిపోతూ ఉంటాయి. మూడోది ఇంకా ఫైనాన్స్ అంటే ఆ ఈఎంఐస్ బౌన్స్ అయ్యి ఫైనాన్స్ రిలేటెడ్ లాకింగ్స్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ కుమార్ బాబు అడుగుతున్నారు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వల్ల త్వరగా బ్యాటరీ అయిపోతుందా? ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకేలా బ్యాటరీ అవుతుందా? లేదు, మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేస్తే బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రాప్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ తక్కువ డ్రాప్ అవుతుంది. సాయి కిరణ్ అడుగుతున్నారు, నాట్ 4 ఈ మంత్ 16 నుంచి ఆక్సిజన్ OS 16 వస్తుందా? ఈ మంత్ లో కాదు, నవంబర్ మంత్ లో మీకు రోల్ అవుట్ అవుతుంది. అండ్ మీరు మెన్షన్ చేసిన OnePlus Nord 4 కూడా ఆక్సిజన్ OS 16 లో లిస్ట్ అయిన ఫోన్. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఆక్సిజన్ OS 16 ఏ డివైస్ రోల్ అవుట్ చేస్తారు అని చెప్పని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీరు ఒకసారి డివైస్ చెక్ చేసుకోండి మీ ఫోన్ ఇందులో ఉందో లేదు. అండ్ రోల్ అవుట్ ప్లాన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఏ మంత్ లో ఏ ఫోన్ కి రోల్ అవుట్ చేస్తారు ఏంటి అనేది, దాన్ని బట్టి మీ ఫోన్ కి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అభిలాష్ అడుగుతున్నారు, బ్రో సర్వీస్ సెంటర్ వాళ్ళు మదర్ బోర్డ్ లిటిల్ బిట్ బెండ్ అయింది అని చెప్పారు, ఇస్ ఇట్ డేంజరస్? నౌ మై ఫోన్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఇప్పుడు ఏమైనా అవుతుందా? ప్లీజ్ చెప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మదర్ బోర్డ్ బెండింగ్ అని చెప్పి అనేది మెజారిటీ కేసెస్ లో ఉండవు. మేబీ ఫ్రేమ్ బెండ్ అయి ఉండొచ్చు, ఫ్రేమ్ బెండ్ అయితే మీరు ఫ్రేమ్ రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ మదర్ బోర్డ్ బెండ్ అయితే ఆ ఫోన్ ఎప్పుడు పోయిద్దో ఎప్పుడు ఉండిద్దో ఇంకా చెప్పలేం. మదర్ బోర్డ్ బెండ్ అయ్యే అవకాశాలు కొంచెం చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ బెండ్ అయిందంటే ఖచ్చితంగా మీ ఫోన్ త్వరగా షెడ్కి వెళ్ళిద్ది. కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోండి, మీ యూసేజ్ ని బట్టి లాంగ్ టర్మ్ లో కూడా రావచ్చు. బట్ మెజారిటీ కేసెస్ లో మదర్ బోర్డ్ బెండ్ అయిందంటే ఇంకా దాని సినిమా అయిపోయినట్లే. బట్ మదర్ బోర్డ్ పోవడం వల్ల ఫోన్ బ్లాస్ట్ అవడం అలాంటి అయితే ఏమి ఉండవు, జస్ట్ ఫోన్ సడన్ గా ఆగిపోతుంది, అంతకుమించి చేసేది ఏం లేదు. ఒకవేళ అది ఫ్రేమ్ బెండ్ అయి ఉంటే మాత్రం ఫ్రేమ్ రీప్లేస్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో VI వోడాఫోన్ ఐడియా అన్లిమిటెడ్ 4G 5G 300 GB లిమిట్ కానీ అందరూ అన్లిమిటెడ్ అంటున్నారు, విచ్ ఇస్ ట్రూ. నేను వాడి 300 తర్వాత అయిపోయింది. VI కూడా 300 GB నే లిమిట్. నేను ఆ వీడియోలో ఎయిర్టెల్ గురించి పర్టికులర్ గా డిస్కస్ చేస్తాను కాబట్టి ఎయిర్టెల్ గురించే చెప్పా. జియో ఒక్కటే ఏ లిమిట్ ని వాళ్ళు మెన్షన్ చేయలే, మేబీ వాళ్ళది కూడా లిమిట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ జియో అయితే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎక్కడ లిమిట్ ని మెన్షన్ చేయలేదు, క్యాపింగ్ సిస్టమ్ అనేది జియోలో లేదు. VI లో ఎయిర్టెల్ లో రెండింట్లో సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. 300 GB తర్వాత నెట్వర్క్ అనేది వాళ్ళు ఆపేస్తారు, 300 GB తో క్యాపింగ్ సిస్టమ్ ఉంది. సో ఎయిర్టెల్ అండ్ VI రెండు కూడా అన్లిమిటెడ్ 5G ఆఫర్ చేయట్లా, 300 GB వరకు మాత్రమే క్యాపింగ్ పెట్టుకున్నారు, ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో ఇయర్ డిసెంబర్ టైంలో జియో ఎయిర్టెల్ ప్లాన్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు. సో 1 year ప్లాన్ ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ బెనిఫిట్స్ ఏం చేంజ్ అవ్వగా, ప్రైస్ పెరిగితే అవ్వవు. మీరు ఒకవేళ ఇయర్లీ బెనిఫిట్ పొందాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే రైట్ టైం, ఇప్పుడు రీఛార్జ్ చేసేసుకోండి. మీరు ఏదైతే రీఛార్జ్ చేసుకున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఉంటాయో అవి త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూ అవుతాయి. వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ అయినా కానీ అవి మీకు సంబంధం లేదు, ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకునే ప్లాన్ మాత్రమే మీకు 1 year పాటు కంటిన్యూ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కమెంట్ మణికంఠ అడుగుతున్నారు, ఇవి TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇవి వేరే బ్రాండ్స్ కి యూస్ చేస్తే క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? TWS యొక్క క్వాలిటీ అనేది మీ ఫోన్ లో సపోర్ట్ చేసే కోడాక్స్ ని బేస్ చేసుకుని ఉండిద్ది. LDAC, హైరీస్ ఆడియోనా, AAC-నా, SBC-నా, ఈ కోడాక్స్ ని బేస్ చేసుకునే మీ సౌండ్ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది. మీరు ఏ ఫోన్ యూస్ చేసిన, ఎగ్జాంపుల్ నథింగ్ లో LDAC సపోర్ట్ చేసే ఫోన్ మీరు యూస్ చేస్తున్నారు, సేమ్ సామ్సంగ్ లో కూడా LDAC సపోర్ట్ చేసే ఫోన్ కి మీరు కనెక్ట్ చేయండి, సేమ్ కైండ్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, 25,000 రూపాయల్లో ఒక X అనే ఫోన్ యూస్ చేస్తారు, అదే 25,000 రూపాయల్లో Y అనే ఫోన్ యూస్ చేస్తారు. Y అనే ఫోన్ లో ఎక్కువ కోడాక్స్ ఉంటాయి, హై అండ్ కోడాక్స్ ఉంటాయి, సో దట్ సౌండ్ క్వాలిటీ అనేది బెటర్ ఉంది. ఈ X అనే ఫోన్ లో కోడాక్స్ సరిగ్గా లేవు కాబట్టి భ్రమ ఏంటి అంటే నేను అదర్ ఫోన్ కి అదర్ బ్రాండ్ కనెక్ట్ చేశాను కదా అందుకే ఆడియో సరిగ్గా లేదు, సేమ్ బ్రాండ్ యూస్ చేస్తే నాకు ఆడియో అవుట్పుట్ సరిగ్గా ఉందని అనుకుంటారు. అది కాదు, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు యూస్ చేసే బడ్స్ కి ఎంత కేపబిలిటీ ఉంది, అదే కేపబిలిటీ ఉన్న ఫోన్ కి నేను కనెక్ట్ చేశానా లేదా, ఇది మేజర్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. మరి ఇవి ఓవరాల్ గా ఈ వీక్ మనకు వచ్చిన బెస్ట్ 25 క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అని నచ్చాయని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ వీటికంటే బెస్ట్ కమెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడే మీకున్న సందేహాన్ని #ఆస్కుతరణ్ అని చెప్పి మెన్షన్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో వెంటనే పోస్ట్ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి క్వాలిటీ కంటెంట్ తో మంచి టాపిక్ తో మీ ముందు తిరిగి వస్తా. వీడియోని క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, అందరికీ హ్యాపీ సేఫ్ దీవాలి, జాగ్రత్తగా జరుపుకోండి. దీవాలి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పని గుర్తుపెట్టుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.